ఐవేరీ కోస్ట్ లో మేము గోడౌన్స్ కడుతున్నాం. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మొన్న సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ మీరు ప్రశ్నించండి, రైస్ వ్యాపారం లేదన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి, మేము ముందు పెడతాం. నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ఈ రోజు అంటే ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు రైస్ వ్యాపారం చేశాడు, ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైస్ వ్యాపారం లేదంటున్నాడు. ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఈ రోజు వ్యాపారం లేదని చెప్తాడు. అదే వ్యాపారాన్ని ఈ రోజు ఏం చేస్తున్నాడు, బినామీ పేర్లతో రన్ చేస్తున్నాడు. ఈ రోజున బినామీ పేర్లతో రన్ చేసి వెనకుండా నడుపుతున్నాడు ఈ రోజున ఆ వ్యాపారాన్ని. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీ వ్యక్తిగతంగా ఈ రోజు కోపం తీసుకోవడానికి కాదు, వ్యవస్థను బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ వ్యక్తిగతంగా కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం, ఆయన చేసినవన్నీ కూడా అది వేరే సంగతి. ఈ రోజు పేదలకు అందే బియ్యం అక్రమ రవాణా జరగకూడదు. అక్రమ రవాణా ఏదైతే చేశాడో ఆయన ఈ రోజు బినామీ పేర్లతో నడుపుతున్నాడు అనే ఆరోపణతో ఈ రోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఈ రోజున. ఈ రోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ చేశారండి, ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజే చేసుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు ఇలా రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొక్కింది. ఈ రోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న దోరపూడి సంచారి అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఈ రోజున కూర్చోండి సుధీర్ గారు, కూర్చోండి. అందరు నమస్కారం అండి. జూన్ 28వ తారీఖున మొట్టమొదటిసారి కాకినాడలో తనిఖీలు చేస్తున్న సందర్భంలో దాదాపు 51,000 మెట్రిక్ టన్నులు దేశంలో మొట్టమొదటిసారి ఈ తనిఖీల్లో భాగంగా 13 గోడౌన్లు ఆ రోజు పేదలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ ని కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తున్నారనే సమాచారంతో ఆ రోజు ఇక్కడ పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందరం కూడా చేశాం. ఆ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకిచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లండి, పథకాల ద్వారా ఎవరికైతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నామో దాన్ని ఇతర దేశాలకి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చుకుని తీసుకెళ్లారు. 51,000 మెట్రిక్ టన్నుల్లో 26,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ గా నిర్ధారించారు. 153 కోట్ల రూపాయల విలువ చేసే ఆ బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేసిన గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా బ్యాంక్ గ్యారంటీ కట్టమని ఒక నిబంధన ఇస్తే 3 చెక్ పోస్ట్ గతంలో ఏ విధంగా అధికారులు సహకరించి కాకినాడకి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి అక్రమంగా బియ్యం తరలించారో దానిపైన పూర్తి సమాచారం తెప్పించుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీనిపైన చాలా ఒక నమ్మకంతో మనం చేసే కార్యక్రమానికి మనం నిలబడి ఉండాలి, మనలో ఉన్న నీతికి మనం ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉందాం అనే ఆలోచనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే అనేక అనుమానాలు సృష్టించి కష్టపడి దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఉన్నా కూడా మేము చేసే పరిపాలన ద్వారా
మంచి ప్రభుత్వం రాబోయే రోజు ఒక చక్కటి ప్రభుత్వం ఇస్తే మార్పు తీసుకో గెలిపించారు. కూటమి ప్రభుత్వం అందరం ఉమ్మడిగా కలిసి అక్కడ నాయకత్వం, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము ముందుకు తీసుకెళ్తాం. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారు ఇతర అంశం పైన మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైతే అధికారులు దీంట్లో పాల్పడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ పరిస్థితి. ఈ రోజు జరిగిన తనిఖీల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని మీకు ప్రకటిస్తారు. గత 13 గోడౌన్లు కూడా ఆ రోజున ఈసీ నమోదు చేసి 13 క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము చర్య. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా క్లియర్ గా, అధికారులను కూడా పిలిపించి జరగాలి, ఇల్లీగల్ గా కాదు. దానికోసం కాదు ఈ పోర్టు నిర్మాణం చేసింది. సో దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ మీ ఎడిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గత మేము ఎన్నికల సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు, లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే పోయినా కానీ డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్లి రిలీజ్ చేసాం, ప్రపంచాన్ని తెలియజేశాం. అలాగే ఎన్ని చంద్రబాబు గారు కానీ మనోహర్ గారు గోదాం దాదాపు 13 గోడౌన్స్ లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ ఐ మీన్ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇది